ఆరోపణలు ప్రత్యారోపణలతో హీట్ పెట్టేస్తున్న తెలంగాణ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. పోలీసులు కేంద్రంగా మరోసారి పొలిటికల్ రచ్చ నెలకొంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో పోలీసులు అన్న చందగా పరిస్థితి మారిపోయింది. పోలీస్ బాస్ అయిన డీజీపీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పోలీసులు అరాచకాలను ఇకనైనా ఎన్నికల శంఖారావ సభలో పోలీసులనుద్దేశించి కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. డీజీపీ ఇకనైనా మారాలి, లేదంటే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు కేసీఆర్. మీ డ్యూటీ మీరు చెయ్యండని సూచించారు. బీఆర్ఎస్ కూడా 10 ఏళ్లు అధికారంలో ఉందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించడం, కొట్టడం, ఫ్లెక్సీలను పీకేయటం సరికాదని వార్నింగ్ ఇచ్చారు. అన్నీ తాము రికార్డ్ చేసుకుంటున్నామని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మీ గతి ఏమవుతుందో చూడాలని అన్నారు. ఎలక్షన్ అంటే ఓట్లు అంటే ఏదో ఆగమాగం ఓట్లేసుడు కాదు. ఇలా సభలో ఉన్నారు. నేనే ఒక 100-150 లారీలు దాటుకుంటూ వచ్చిన. అందులో ఫుల్గా మంది ఉన్నారు. చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు. పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు. నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, మీ డ్యూటీ మీరు చేయండి. 10 ఏళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం. అమాయకులను బెదిరియడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు బికేయడం, ఇదా మీ పోలీస్ డ్యూటీ? ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ప్రజల గోల చూస్తున్నారు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి, జాగ్రత్త. లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది. అప్పుడు మీ గతి ఏమైతే ఆలోచన చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము ఉన్నామే, 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానే. ఒక్కరోజన్నా మేము ఈ దౌర్జన్యం చేసినామా? ఎవరినైనా వేధించినామా? మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు? దయచేసి మానుకోండి. పోలీస్ సోదరులారా, మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం. ఈ ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి. డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా. లేకపోతే మీ మీదకి ప్రజలే తిరుగుబడే రోడ్ వస్తుంది, జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా. 10 ఏళ్లు సీఎంగా చేసిన కేసీఆర్ పోలీసులను ఇలా బెదిరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులే టార్గెట్ గా కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ కలలు కంటున్నారని, అది జరిగే ప్రసక్తే లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు.